సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సైబర్ నేరాలపై అవగాహన. గౌరవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగారం సిఐ నాగేశ్వరరావు, నాగారం ఎస్ఐ చిరంజీవి ఈటూరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ ప్రజా భరోసా ద్వారా పోలీస్ కళాబృందం చేత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని, మంచివారికి మిత్రులుగాను, చెడ్డవారి పట్ల చట్టాన్ని అమలు చేసే వారిగాను ఉంటామని అన్నారు. ప్రజలు శాంతి సామరస్యాలతో ఉండాలని, గ్రామాలలో చిన్న చిన్న సమస్యలకు గొడవలు పెట్టుకోవడం, దాడులు చేసుకోవద్దని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని కోరారు. సామాజిక అంశాల గురించి, సామాజిక భద్రత గురించి, పౌరుల సత్ప్రవర్తన గురించి, చట్టాల అమలు గురించి జిల్లాలో పోలీసు ప్రజా భరోసా ద్వారా గ్రామాలలో గ్రామస్తులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఈ పోలీసు ప్రజా భరోసా ద్వారా చెడు ప్రవర్తన కలిగిన వారిలో మార్పు తేవడానికి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సమాజాన్ని పీడిస్తున్న అంశాలు రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ మోసాలు. వీటిని నివారించాలంటే అవగాహన, అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నిర్మూలించి, రోడ్డు ప్రమాదాలలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత మహా ఉద్యమ కార్యక్రమం తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రయాణ సమయంలో డిఫెన్స్ డ్రైవింగ్ మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఎనీ టైం రావచ్చు. తెలియకుండా మీరు ఏంటంటే సమస్య ఇంకా పెద్ద చేసుకుంటారు. చిన్న సమస్య వస్తే మేము కౌన్సిలింగ్ ఇచ్చి చేసే విధానం ఉంటుంది, చెప్పి సంధానించి పంపిస్తాం. అన్ని విషయాల్లో ముఖ్యంగా మన కళాబృందం చెప్పిన విషయాలు ఏంటంటే యువత చెడిపోతున్న విషయం చెప్పారు కదా. యువత చిన్న చిన్న విషయాలకి వాడు కొట్టిండని వీడు ఇంకా 4 కొడుతుండు. వాడు ఒక్కడు కొట్టినప్పుడు వస్తే వాని ఒక 4, వీని ఒక 4 కొట్టేవాళ్ళు ఇక్కడ వాని వీని సంధానించా మనం చేస్తాం. వానికి సంధానించి అది గొడవలు పెట్టుకోకరని చెప్పి చెప్తాం. వాడు కొట్టినని వీడి ఇంకో 4 కొడితే అది పెద్ద అఫెన్స్ అయిపోతుంది. చిన్న విషయం, అది పెద్ద విషయం కూడా ఉండదు. వాడు బండి అడ్డం పెట్టిండని కొడతాడు. అవసరం ఉంటుంది బండి అడ్డం పెట్టినట్టే వానికి ఒక 4 సార్లు చెప్తే పెట్టాడు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోకండి, ఆ గొడవలు రానియకండి. చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అంటే పోలీస్ స్టేషన్ రండి అందరూ, బట్ దానికన్నా ముందే మీరే ఇంటి దగ్గర పెట్టుకొని తలకాయలు వాళ్ళు పెట్టుకొని ఈ పనులు చేయకండి. ఏదైనా ఇష్యూ ఉంటే రెవెన్యూ ల్యాండ్ ఇష్యూ అయితే ల్యాండ్ సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ పోయి సాల్వ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు సమస్య ఉందో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి మీరు పరిష్కరించుకునే విధానం ఉంటుంది. ఆ విధానంలో పరిష్కరించుకోండి. కాకుండా కొట్టుకోవడం, చిన్న చిన్న వాటికి కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొట్టుకోవడం ఇట్లాంటివి చేసుకోకండి. నీ జీవితం వెలుగులో నా ఉన్న చీకటే కదరా నీకు దినం. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి.